హైదరాబాద్ షేక్పేట్లో దారుణం జరిగింది. బైకును వెనక నుంచి ఢీకొట్టింది లారీ. బైక్పై వెళ్తున్న 7 ఏళ్ల బాలిక అథర్వి లారీ కింద పడి చితికిపోయింది. తండ్రితో కలిసి బైక్పై బాలిక స్కూల్కు వెళ్తుండగా ఈ దారుణం జరిగింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి చిన్నారి బలైపోయింది. బైకును ఓవర్టేక్ చేయబోయి వెనక నుంచి ఢీకొట్టాడు డ్రైవర్. కింద పడి చిన్నారి అథర్విపై నుంచి లారీ వెళ్లటంతో మృతదేహం నుజ్జునుజ్జైంది. లారీ డ్రైవర్ను చితకబాదారు స్థానికులు. పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. షేక్పేట్లో జరిగిన ప్రమాదంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్పేట్లో విషాద ఘటన. లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి చిన్నారి మృతి చెందింది. ఈరోజు ఉదయం 8:10 ప్రాంతంలో తండ్రితో స్కూటీపై వెళ్తున్న చిన్నారిని మరికొద్దిసేపట్లోనే తండ్రి స్కూల్కి డ్రాప్ చేసే క్రమంలో లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా చిన్నారి మృతి చెంది ప్రస్తుతం మనము ఘటనా స్థలం వద్ద ఉన్నాము. చిన్నారితో పాటు తండ్రి షేక్పేట్ నుండి టువర్డ్స్ ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది. స్పీడ్ బ్రేకర్ ముందు రాగానే ఓవర్టేక్ చేయబోయాడు. కానీ అంతలోనే లారీ ఢీకొట్టింది. ఈ క్రమంలో చిన్నారి స్కూటీ నుండి ఎగిరిపడి ఎడమ వైపు పడిపోయిన క్రమంలో లారీ కింద పడిపోవడంతో వెనుక టైర్లు చిన్నారి పై నుంచి వెళ్లడంతో నుజ్జు అయిపోయింది. స్థానికులు లారీ డ్రైవర్ను పట్టుకున్నారు. అతన్ని దేహశుద్ధి చేసిన తర్వాత ఫిలింనగర్ పోలీసులకు అప్పగించారు. ఆడ స్పీడ్ బ్రేక్ ఉందన్న, తొందరగా స్కూల్కి వెళ్ళాను, పాపను స్కూల్కి తీసుకోవాలని జర సైడ్ కట్ అయినా బండి అనేది స్ట్రిక్ట్ అయిపోయింది. అలా డాడీ ఏమో ఇలా ఒరిగిండు, ఆయన పాపనేమో టైర్ కింద 2 టైర్ల కింద పడిపోయింది. నిజ్జు అయిపోయింది. అప్పటికే లారీ ముందుకు వెళ్ళిందా? లారీ పిల్ల పడంగానే లారీ ముంగటికి వెళ్ళిపోయింది. అలా ఆ పిల్ల అరుస్తూనే ఉంది. లారీ ఏం చేసింది, ముంగటికి తీసుకెళ్ళిపోయింది. ముంగటికి తీసుకెళ్ళిపోయే వరకలా ఏమైంది, అది దాని కింద టైర్ కింద మొత్తం నజ్జు అయిపోయింది. ఆ పిల్ల 2 టైర్ల మధ్యలో పడింది. ఆ టైర్ కొంచెం అవతలన్నా వండి ఉంటేనన్నా ఏమన్నా సేఫ్ అయ్యేది ఛాన్సెస్ ఉంటుంది. ఎవరైతే మేము చూసినాము తాగైతే లేడు అనుకుంటున్నాం బహుశా. కానీ ఆయనకు కొంచెము స్లో చేసుకొని ఆపిన ఉంటేనన్నా బాగుంటుండే. రఫ్మన్ వచ్చేసేసిండు, అట్లా అయిపోయింది. ఎందుకంటే మన ఆ పాప అనవసరంగా పొద్దు వాళ్ళని చనిపోయి స్థానికులను ఎంతగానో విషాదంలో నెట్టిందని చెప్పాలి. 8:10 ప్రాంతంలో షేక్పేట్ నుంచి పాపను తీసుకొస్తున్నాడు తండ్రి. అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది. సో ఆల్రెడీ లారీ వస్తోంది. లారీ కుడివైపు వచ్చాడు తండ్రి పాపతో పాటు స్కూటీ పైన. ఎదురుగా వస్తున్న బండి చూసి ఒక్కసారిగా స్లో చేసుకున్నాడు. కానీ ఆ స్పీడ్ బ్రేకర్ వెనుకనున్న లారీ సరి సమానంగా 2 వస్తా ఉన్నాయి. కానీ లారీ ఒక్కసారిగా ముందుకు వచ్చిన క్రమంలో సైడ్ కొరిగిపోయింది. ఆ బండి లెఫ్ట్ హ్యాండిల్ ఏదైతే ఉంటుందో లారీకి తగలడం వల్ల చిన్నారి ఎడమవైపు పడిపోయింది. తండ్రి కుడివైపు పడ్డాడు. చిన్నారి ఎడమవైపు పడిపోయిన క్రమంలో లారీ అప్పటికే స్పీడ్గా ఉంది. స్పీడ్ బ్రేకర్ ఉంది. అక్కడ స్పీడ్ బ్రేకర్ దగ్గర స్లో చేయాల్సి ఉంటుంది. కానీ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ముందుకు రావడంతోనే చిన్నారి టైర్ల కింద పడిపోయిన క్రమంలో 2 టైర్ల వెనుక నుజ్జు అయిపోయింది. లారీ డ్రైవర్ స్పీడ్ కంట్రోల్ చేసి ఉంటే మాత్రం ఈరోజు పాప ప్రాణాలతో బయటపడేది. కొద్ది నిమిషాల్లోనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వెళ్ళేది. చిన్నారి 5వ తరగతి చదువుతోంది. అథర్వి పాప. సో తండ్రి కూడా ఒక ప్రైవేట్ ఛానల్లో మీడియా సంస్థలో పనిచేస్తూ ఉన్నాడు అతను. ఇటు కుటుంబంలో కూడా ఇన్సిడెంట్ ఎంతగానో విషాదాన్ని నింపింది. అలాగే స్థానికులు కూడా ఎంతగానో కలిసివేసింది. డ్రైవర్ని పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. అవుట్ టు స్టూడియో.